మూసీ కాలువ కబ్జాదారుడిపై చర్యలేవి. ఈ మధ్య మనం చూస్తున్నాం మూసీ ప్రక్షాళన అని చెప్పి దాదాపు ఈ హైడ్రా వచ్చి ఈ ఇల్లులు కానీ కొన్ని అపార్ట్మెంట్స్ కానీ కూల్చేయడం మనం చూసినాం. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, కుంటి సాకులు చెబుతున్న ప్రభుత్వ విభాగాల అధికారులు ముడుపులు ముట్టాయని అధికారులపై వ్యక్తమవుతున్న ఆరోపణలు, వార్తా కథనాలు వెలువడిన చర్యలు శూన్యం. అయితే ఇక్కడ న్యూస్ చూద్దాం మనం ఒకసారి. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన చేస్తుంటే, మరోవైపు మూసీ నది కాలువలు దర్జాగా కబ్జాలకు తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు. అయితే ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మూసీ నది జన్మస్థలమైన అనంతగిరికి అత్యంత చేరువలో గల ఆలంపల్లి నందు ఓ ప్రముఖ వ్యాపారవేత్త మూసీ కాలువను సగానికి పైగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడం ఒకెత్తైతే, ప్రధాన రోడ్డు పక్కనే జిల్లా కేంద్రం నందు ఇంత తతంగం జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్టుగా ఉండడం మరో ఎత్తు అనే చెప్పాలి దీన్ని. అయితే ఈ కబ్జాకు సంబంధించిన వార్త పత్రికల్లో కథనాలు వెలువడినప్పటికీ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేశామంటూ కుంటి సాకులు చెప్తూ కాలం గడుపుతుండడం పలు అనుమానాలకు తావిస్తుందనే చెప్పాలి. ఇదంతా చూస్తుంటే సంబంధిత అధికారులకు ముడుపులు ముట్టాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కావున ఇట్టి కబ్జా విషయమే ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎంత స్థానికులు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇక్కడ చూడొచ్చు, ఇది ఇప్పుడే ఇచ్చిన న్యూస్ మన ఆదాబ్ పత్రికలో. ఇది ఇంతకు ముందు ఆదాబ్ పత్రికలో మనం న్యూస్ వేయడం జరిగింది. చూడండి, ఇది వేసినా కానీ ఎన్నో పత్రికలు వచ్చినప్పటికీ కానీ దీని గురించి పట్టించుకున్న దాఖలానే లేదు.